హలో ఆల్ వెల్కమ్ టు విస్ క్లబ్. ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ ఈవెంట్ ఏ రోజున స్టార్ట్ అవుతుంది, ఏ రోజున ఎండ్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు కొన్ని డిస్ట్రిక్ట్స్లో 23rd వరకు డేట్ ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్లో 27th వరకు డేట్ ఉండొచ్చు. కానీ కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కేవలం 9th ఈవెంట్స్ అనేవి ఆగిపోతాయి. కాబట్టి ఆ 22nd వరకు డేట్ ఉన్న డిస్ట్రిక్ట్‌ని చూసుకొని 22nd వరకు డేట్ ఉంది కదా! పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు 22nd ఎళ్ళొచ్చు కదా అనుకుంటే, మీ డిస్ట్రిక్ట్‌లో మీ లాస్ట్ డేట్ మీకు తెలియకపోతే 9థ్‌తో ఈవెంట్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు వెస్ట్ గోదావరికి చూసుకుంటే 9థ్‌తో ఈవెంట్స్ లాస్ట్ డేట్ ఇది. 9థ్ దాటి మీరు వెళ్తే మిమ్మల్ని అలౌ చేయరు. పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ఓకే. కరెక్టే. కానీ 9థ్ అనేది ఈ వెస్ట్ గోదావరికి లాస్ట్ డేట్ ఆఫ్ ఈవెంట్స్. సో, మీరు 9థ్ డే లోపలే వెళ్ళాలి. అలా ప్రతి డిస్ట్రిక్ట్‌కి లాస్ట్ డేస్ అనేవి కొన్నున్నాయి. ఏ రోజున ఈవెంట్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి. ఆ ఈవెంట్ ఎండింగ్ డేస్ చూసుకొని మీ డిస్ట్రిక్ట్‌కి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసున్నారో, ఆ డిస్ట్రిక్ట్ యొక్క లాస్ట్ డే ఆఫ్ ఈవెంట్ ఏమనేది మీరు చూసుకోవాలి. చూసుకొని ఆ లాస్ట్ డే లోపు పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్లి అటెండ్ అవ్వాల్సి ఉంటది. అది ఈరోజు మనం స్టార్టింగ్ డే అన్ని డిస్ట్రిక్ట్స్‌కి కామనే. స్టార్టింగ్ డే ఎప్పుడు కూడా 30 అనేదే ఉంది. 30థ్ మనకి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది సేమ్ డే ఉంటది. కాకపోతే ఎండింగ్ డే ఏదైతే ఉందో అది సేమ్ కాదు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క రోజు ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అవి ఏవనేది ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్‌గా చూసుకుంటే శ్రీకాకుళం. శ్రీకాకుళం యొక్క స్టార్టింగ్ డేట్ ప్రతి డిస్ట్రిక్ట్‌కి సేమ్. ఎండింగ్ డేట్ లాస్ట్ రోజు ఈవెంట్ ఎప్పుడు జరుగుతదంటే 18థ్. 18th జాన్యువరిన జరుగుతది. కాబట్టి శ్రీకాకుళం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18th జాన్యువరి లోపు వాళ్ళు పోస్ట్‌పోన్ ఎవరైతే చేయించుకున్నారో, ఎవరు చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 18th లోపు ఈవెంట్‌కి అటెండ్ అయిపోవాలి. టోటల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. ఎంతమంది శ్రీకాకుళం నుంచి ఈవెంట్స్‌కి పార్టిసిపేట్ చేస్తారంటే 7390 క్యాండిడేట్స్ శ్రీకాకుళం నుంచి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ క్యాండిడేట్స్ నంబర్ ఏదైతే ఉందో అది శ్రీకాకుళం యొక్క లోకల్ క్యాండిడేట్స్ నంబర్ అయితే కాదు. ఇది ఓన్లీ ఈ విజయనగరం డిస్ట్రిక్ట్ వాడైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి అయినా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ నంబర్ దేనికంటే కేవలం శ్రీకాకుళంలో ఎవరెవరైతే ఈవెంట్స్ చేయాలని ఆ గ్రౌండ్‌ని ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళ నంబర్ ఇది. ఇది నోట్. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 7390 ఈ నంబర్ ఏదైతే ఉందో అది శ్రీకాకుళం నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్స్‌లో. ఇది ఆ నంబర్. ఓకే. క్లియర్. అండ్ విజయనగరం నుంచి మనం చూసుకుంటే విజయనగరంకి లాస్ట్ డేట్ 22nd జాన్యువరి. టోటల్ విజయనగరం గ్రౌండ్‌లో 9152 మెంబర్స్ అనేది ఈవెంట్‌కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం లాస్ట్ డేట్ 27th ఇచ్చారు. ఇక్కడి నుంచి మనకి 11,568 మెంబర్స్ మనకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి 18th జాన్యువరి లాస్ట్ డేట్ 7,782 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. వెస్ట్ గోదావరిలో 9th జాన్యువరి మనకి లాస్ట్ డేట్ 4,976 మెంబర్స్ మనకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలానే కృష్ణా డిస్ట్రిక్ట్‌లో మనకి 20 జాన్యువరి లాస్ట్ డేట్. ఇక్కడి నుంచి 7,908 మెంబర్స్ మనకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో 22nd జాన్యువరి లాస్ట్ డేట్. ఇక్కడి నుంచి మనకి 9 మనకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రకాశం 10th జాన్యువరితో లాస్ట్ డేట్. ఇక్కడి నుంచి మనకి 5,345 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. నెల్లూరు 9th జాన్యువరి లాస్ట్ డేట్. 4,690 మెంబర్స్ నెల్లూరు గ్రౌండ్‌లో ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కర్నూల్ 28th జాన్యువరి మనకి లాస్ట్ డేట్‌గా ఉండడం జరిగింది. 10,140 మెంబర్స్ కర్నూల్ గ్రౌండ్‌లో ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్‌లో మనకి 8th జాన్యువరి అనేది లాస్ట్ డేట్. 4,492 క్యాండిడేట్స్ అనేవారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అనంతపురంలో మనకి లాస్ట్ డేట్ 17th జాన్యువరి. ఇక్కడ నుంచి మనకి 6,479 మెంబర్స్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి చిత్తూరు చూసుకుంటే లాస్ట్ డేట్ 10th జాన్యువరి. ఇక్కడ నుంచి 5,238 మెంబర్స్ బోత్ ఫీమేల్ అండ్ మెయిల్ 2 క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎంతమంది మనకి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తారంటే 94,244 మెంబర్స్. అండ్ పోస్ట్‌పోన్ చేసుకునే వాళ్ళు డిస్ట్రిక్ట్ యొక్క లాస్ట్ డేట్స్ మీరు చూసారు. డిస్ట్రిక్ట్ లాస్ట్ డేట్స్ లోపు మీరు అటెండ్ అవ్వొచ్చా అంటే లేదు. ఇందులో కొన్ని హాలిడేస్ అనేవి ఉండడం జరిగింది. హాలిడేస్ ఏవేవైతే ఉన్నాయంటే 1st జాన్యువరి హాలిడే, 5th జాన్యువరి హాలిడే, 11th జాన్యువరి హాలిడే, 12th జాన్యువరి హాలిడే, 13th జాన్యువరి హాలిడే, 14th, 15th అండ్ 19th జాన్యువరి హాలిడే అండ్ లాస్ట్‌లీ 26th జాన్యువరి హాలిడే. ఈ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్‌లో మీకు ఈవెంట్స్ అనేవి జరగవు. కాబట్టి
ఎవరైతే పోస్ట్‌పోన్ చేయించుకొని నెక్స్ట్ డేకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఆ డిస్ట్రిక్ట్‌కి లాస్ట్ డే ఎప్పుడు? 2, ఈ మధ్యలో హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ డేట్స్‌లో మీరెళ్తే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయరు. కాబట్టి ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు పోస్ట్‌పోన్ చేయించుకున్న వాళ్ళు, చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వండి. అలాగే అటెండెన్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో మనకి నియర్లీ 50% అటెండెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది 600 మెంబర్స్ అటెండ్ అవ్వాలంటే అందులో మనకి 300-350 ఇలా అటెండెన్స్ అనేది ఉంది. ఇది కంపల్సరీ పోస్ట్‌పోన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు లాస్ట్‌లో మనకి తిరిగి మళ్ళీ వచ్చి ఈవెంట్ అనేది వేయడం జరుగుతది. కాబట్టి ఈజీలీ 400 మెంబర్స్ ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 13 డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఇప్పుడు చూసుకుంటే మనకి 300, 350 ఇలా ఉంది ఫిగర్. అప్పుడు మనం లాస్ట్ డేట్‌కొచ్చేటప్పటికి టోటల్ పోస్ట్‌పోన్‌మెంట్‌కి ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు కాబట్టి, ఆలోపు మనకి ఫిగర్ అనేది 400 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా ఎప్పట్లానే ఉంటది. కాకపోతే కంపారిటివ్‌లీ టు ది ఎర్లియర్ రిక్రూట్‌మెంట్, ఈ రిక్రూట్‌మెంట్‌లో మనకి అటెండెన్స్ పర్సెంటేజ్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని బట్టి పేపర్ క్వెషనింగ్ లెవెల్ మనకి మెయిన్స్‌లో క్వెషనింగ్ లెవెల్ ఎలా ఉంటదో చూసుకొని, దానితో మనం కట్ ఆఫ్ అనేది అనలైజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు ఈ అటెండెన్స్ లెవెల్ చూసుకొని మన కట్ ఆఫ్‌ని డిసైడ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఒకవేళ అటెండెన్స్ లెవెల్ మనకు తక్కువున్నా, ఉన్న క్యాండిడేట్స్ సరైన క్యాండిడేట్స్ మీకు 2 ఇయర్స్ నుంచి కూర్చొని మీ డిస్ట్రిక్ట్‌లో మీకున్ని పోస్టులు ఒక 10 పోస్టులు అనుకోండి. 10 మంది 2 సంవత్సరాల నుంచి కూర్చొని గట్టిగా కష్టపడి చదివితే ఇది మ్యాటర్ కాదు. అటెండెన్స్ మ్యాటర్ కాదు. మీకు ఏదైనా సరే మనకి మెయిన్స్‌లో అడిగే క్వెషనింగ్ లెవెల్ ఎలా ఉంటదో ఆ రోజు డిసైడ్ అవుతది. నెక్స్ట్ కట్ ఆఫ్ మనం ఆ రోజే డిస్కస్ చేసుకుందాం. అంతవరకు కూడా కట్ ఆఫ్‌ని ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. ఒకటి, లాస్ట్ ఎగ్జామ్స్‌తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్స్ భారీగా మార్పులేమి ఉండకపోవచ్చు. సేమ్ కట్ ఆఫ్ లెవెల్స్ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడిపోవసరం లేదు. లాస్ట్ పోస్టులు తక్కువున్నాయి. ఇప్పుడు పోస్టులు ఎక్కువున్నాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గొచ్చు అనే ఒక థాట్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ఇప్పుడు ఆ స్టీరియోటైప్‌ని బ్రేక్ చేసేలా ఉంటుంది రిక్రూట్‌మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన రిక్రూట్‌మెంట్స్ ఏది కూడా 2 ఇయర్స్ ప్రొలాంగ్ చేయలేదు. పోలీస్ కానిస్టేబుల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రిక్రూట్‌మెంట్ కూడా 2 ఇయర్స్ అండ్ 2 ½ ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేయడం కుదరలేదనమాట. ఇదే ఫస్ట్ రిక్రూట్‌మెంట్. కాబట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటది? ఇది ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం. అయితే ఒక్క విషయం, ఏపీఎస్‌పీలో కట్ ఆఫ్స్ అనేవి తక్కువగా ఉండబోతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. హోమ్ గార్డ్స్‌కి పోస్టులు వెళ్ళినా సరే, వాళ్ళు ఎలాగో 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం ఒక జనరల్ క్యాండిడేట్‌కే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు 100 మీటర్స్‌లో ఎంతమంది పోతున్నారో మనం అందరం డిస్‌క్వాలిఫై అవుతున్నారో మనం ఆల్రెడీ మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఈవెంట్స్‌కి ఎవరైతే వెళ్ళున్నారో వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉండుంటది. 30-40% 1600 క్వాలిఫై అయిన వారు 100 మీటర్స్‌లో డిస్‌క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి ఏపీఎస్‌పీకి ఈ 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఒక జనరల్ యాస్పిరెంటే మీకు 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేకపోతున్నప్పుడు హోమ్ గార్డ్ అనే ఒక అభ్యర్థి అది క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఈ హోమ్ గార్డ్స్ పోస్టుల మీద ఇప్పటి వరకు జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో జనరల్ అభ్యర్థికి కొంతవరకు అన్యాయం జరగకుండా ఆ పోస్టులనేవి జనరల్ అభ్యర్థి కొట్టుకునేటట్టు, జనరల్ అభ్యర్థికి వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి ఏపీఎస్‌పీ కట్ ఆఫ్ అనేది కొంచెంగా తగ్గే అవకాశాలున్నాయి. నేను భారీగా ఒక 20 మార్కులు డిఫరెన్స్ అని చెప్పట్లేదు. కాకపోతే కొన్ని మార్కులు కంపారిటివ్ టు ది లాస్ట్ రిక్రూట్‌మెంట్ కొన్ని మార్కులు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు గ్రౌండ్ ఎవరిదైతే అయిందో వాళ్ళు బాగా చదవండి. బాగా మంచిగా చదివితే ఇంకేముంది, మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్స్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేస్తది. ఎగ్జాక్ట్‌లీ నాకు తెలిసి ఎస్ఐకి ఎలాగైతే మనకి టైం దొరకలేదో, సబ్ ఇన్స్‌పెక్టర్ రిక్రూట్‌మెంట్‌లో మనకి ఈవెంట్స్ అవుతుండగా మనకి మెయిన్స్ డేట్ ఎలా అయితే అనౌన్స్ చేశారో, అదే విధంగా ఇప్పుడు కూడా అనౌన్స్ చేసినా మనం ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో తప్పకుండా పుస్తకం పట్టుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు చదువుకోండి అంతే. అంతకు మించి మీరు డిలే చేశారా, ఈవెంట్స్ అందరివి అయ్యాక మనం స్టాట్స్ చూసుకొని చదువుకుందాం. స్టాటిస్టిక్స్ ఎలాగున్నాయి, ట్రెండ్ ఎలాగుంది, ఈలోపు కట్ ఆఫ్‌లు ఎలాగున్నాయి చూసుకుందాం. ఈ కట్ ఆఫ్ వీడియోలు చూసుకుందాం. టైం వేస్ట్ అవ్వరాలు. మీది ఈవెంట్ అయిందా అన్నీ మూసుకొనెళ్లి చదువుకోండి. డేట్లు ఇస్తాడు. మీకు భారీగా అయితే మార్చ్‌లో పెడతాడు లేదా ఫిబ్రవరి ఎండింగ్‌లో పెడతాడు. దానికి మన పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి టైం దొరికిందనుకోని ఫస్ట్ ఈవెంట్‌లు అయ్యాకనే క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా చదువుకుంటే 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ ఆపర్చునిటీ నిజంగా చెప్తున్నాను. కాబట్టి చక్కగా చదువుకుంటే హ్యాపీగా సివిల్ మిస్ అయితే ఏపీఎస్‌పీ కొట్టుకునేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
కట్ ఆఫ్‌ల గురించి, ప్రీవియస్ ఇయర్ పోస్టుల గురించి, ఇప్పుడెన్ని పోస్టులున్నాయి, హోమ్ గార్డ్ పోస్టులు, ఇప్పటి వరకు అయిపోయింది. ఈ అయిపోయిందంతా వదిలేయండి ఇంక. ఇయన్నీ పక్కన పెట్టి ఈవెంట్. ఈవెంట్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు ఈవెంట్ మీద ఫోకస్ చేసి, మీ ఈవెంట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు రెస్ట్ తీసుకొని, మళ్ళీ షురూ చేయండి ఇంక స్టడీ అనేది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా చదువుకొని పోస్ట్ కొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బిస్క్‌లా.